నమస్తే, వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 15. మేనమామతో మాట్లాడుతున్న ఇందిరమ్మ ఎందుకు ఇవ్వటం, ఎందుకు ఇన్నాళ్ళయ్యాక ఇప్పుడు అడగటం ఏంటి? అంతగా అయితే ఆవిడ మామగారు ఇచ్చారు కాబట్టి ఆయనకే ఈ విషయం చెప్పచ్చుగా. కుదరదమ్మా. ఎందుకు? ఆ ఇంట్లో నేనే కాదు, ఊర్లో కూడా ఆవిడ గారు చెప్పిన పనే చెయ్యాలంటారు. డబ్బిచ్చి మేమే చెయ్యాలంటున్నారు. మనం ఆవిడ మాట వినుకుంటే మనపై రౌడీజం చేయిస్తుంది. ఎంతైనా డబ్బున్న వాళ్ళు కదా, అన్ని విధాల బలం ఉన్నవాళ్ళు. వాళ్ళ వైపే బలగమంతా ఉంటుంది. మనలాంటి వాళ్ళను ఏ విధంగానూ ఎదుర్కోలేం అని ఎంతో బాధపడతాడు. ఆ తరువాత నేను మా అత్తారింటికి వెళ్ళిపోయాక పెద్దగా ఆ ఊరు వెళ్ళింది లేదు. బాధ్యతలలో పడిపోయాను అని చెబుతుంది ఇందిరమ్మ. మొత్తం విన్నాక, అంటే మీ కుటుంబం వాళ్ళు పరిచయం కాబట్టి, పై దూరపు చుట్టాలు ఆ ఊరి వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళల్లోనే నిన్ను సెలక్షన్ చేసుకున్నారన్నమాట ఎర్రగా అని అంటాడు త్రినేత్ర. మరైతే ఇందిరమ్మ, మీ మేనమామతో మాట్లాడితే జగతి గురించి ఇంకొంచెం తెలుస్తుందిగా అని అంటాడు జగదీశ్వర్. ఎస్, నేను అదే అందాం అనుకుంటున్నాను. ఇందిరమ్మ, నన్ను మీ మేనమామతో మాట్లాడే అవకాశం కల్పించు. అలాగేనండి, ఇదిగో ఇప్పుడే అడ్రస్ రాసిస్తాను. అడ్రస్సా? ఆ ఊర్లో లేరా? లేరండి. ఎందుకంటే వాళ్ళు ఆ పొలాన్ని అప్పట్లో ఆమెకి తిరిగిచ్చి ఇక అక్కడ ఉండలేక ఇదిగో ఈ పక్కూర్లోనే స్థిరపడ్డారు. ఆ ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పండి చాలు అని అంది ఇందిరమ్మ. సరే అయితే, నీ కొడుకు వాళ్లకు ఎలా చిక్కాడు? కాలేజ్ అయిపోయి ఇంటికి వస్తూ ఉంటే దారిలో పట్టి తీసుకుని వెళ్ళారు. నేను వాడింకా రాలేదని కంగారు పడుతూ ఉంటే ఇద్దరు వచ్చారు. మాస్క్ వేసుకోవటం వల్ల వాళ్ళ మొహాలు కనిపించలేదు. నేను ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగాను. వాళ్ళల్లో ఒకడు కత్తి చూపి, నీ కొడుకును బంధించాం, వాడు నీకు కావాలంటే మేము చెప్పినట్టు చెయ్యాలి, నువ్వు ఎవరూ లేని దానివని నమ్మించి ఒకరింట్లో చేరాలి, అక్కడ ఒకరిని చంపాలి, ఎలా చెయ్యమంటే అలా చెయ్యాలి, మేం చెప్పినట్టు చెయ్యకుంటే మీ కొడుకును చంపుతాం, నువ్వు నీ పని మొదలు పెట్టేసరికి నీ గురించి వాళ్ళకి ఏమీ తెలియకూడదు, ముందుగా నీ ఫోన్ కూడా ఇటీ అంటూ లాక్కొని నన్ను ఒక కారు ఎక్కించి తెచ్చి, మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్కు వెళ్ళేటప్పుడు మీ కారు చూపించి, అదిగో ఆ కారు తిరిగి వస్తుంది, అప్పటి వరకు ఉండి కారు రావడమే అది తగిలి పడినట్టుగా పడి ఆ ఇంట్లో చేరు, అర్థమవుతుందా? తర్వాత మేము చెప్పింది చెయ్యి అంటూ నన్ను అలా ఇరికించి ఇక్కడికి పంపారండి అంటుంది ఇందిరమ్మ. సరే, నేను వెళ్ళి మీ మేనమామను కలుస్తాను. జగదీశ్వర్, వెళ్ళొస్తా. ఓకే త్రినేత్ర, జాగ్రత్త అని చెప్పి త్రినేత్ర తన కారులో వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఇందిరమ్మ మేనమామను కలుస్తాడు. అక్కడ ఆయన త్రినేత్రకు కొంచెం పెద్దవాడిలా కనిపించడంతో ఇందిరమ్మకు జరుగుతున్న ఇబ్బందులను గురించి చెబితే కంగారు పడతాడని ఆలోచించి అతనితో మాటలు కలుపుతూ, నేను ఇందిరమ్మ ఒకచోట పనిచేస్తున్నాం, నాకు ఆ పక్క ఊరిలో పనుందంటే ఇందిరమ్మ మిమ్మల్ని చూసి రమ్మని పంపింది అంటూ మొదలుపెట్టి జగతి గురించి కొద్దిగా తెలుసుకుందామనుకుంటున్నాడు త్రినేత్ర. కానీ అతను జగతమ్మ అక్కడ ఇప్పుడు ఎలా ఉందో తెలియలేదు. కానీ అక్కడ మేమున్నంత వరకు అందలం ఎక్కిన కొత్తల్లో తన పొలం తీసుకుందని, తనకు 2 కమలలు పుట్టేంత వరకు మంచిగానే ఉండేదని, వాళ్ళు పుట్టాక వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఇంటి పెద్దావిడ చనిపోయిందని, ఇక అప్పటి నుండి ఆమె నిజస్వరూపం కొద్దిగా బయటపడిందని, ఇక ఆమె పెత్తనం ఎక్కువ కాకముందే మర్యాదగా వచ్చేయాలని నిశ్చయించుకొని ఆమె అడిగినట్లే కాగితాల్లో తిరిగి వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చేశాను. ఎంతో కొంతైనా ఇస్తుందని ఆశించాను, కానీ డబ్బు నోరు తెరిచి అడగలేదు. అలా చూస్తూ ఉన్నా. నాతో ఏంటి, డబ్బు కావాలా? ఎందుకు ఇవ్వాలి డబ్బు నీకు? అలా ఆశించావంటే నీకే ప్రమాదం. ఆ రోజు మా మామగారికి మాయమాటలు చెప్పి ఆ కాగితాలు రాయించుకున్నావని, అది మాదని చెప్పగలను, ఎందుకంటే అది మాదే కదా అంతకుముందు. అప్పటికి డబ్బు కావాలంటే చెప్పు, నా వాళ్ళతో నిన్ను నీ కుటుంబాన్ని లేకుండా చేస్తా అంటూ బెదిరించడంతో, వద్దు తల్లి,
నేను అడగనేలే అని ఇక ఆ ఊళ్ళో ఉండటం ఇష్టం లేక వచ్చేశాను. అప్పట్లో అలా ఉండేదంటే మరి ఇప్పుడు ఇంకెంత ఘనకార్యాలు చేస్తూ ఉంటుందో మరి. ఆ ఊరి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని తన మాటను ఆపుతాడు. సరేనండి, ఇక నేను వెళతాను అని లేచి తిరుగు ప్రయాణం అయ్యాడు త్రినేత్ర. అలా ఇంటికి చేరి ఫ్రెష్ అయి అందరితో పాటు కూర్చొని కాఫీ తాగుతూ అక్కడ అతనితో మాట్లాడిన విషయాలను వివరిస్తూ ఉన్నాడు త్రినేత్ర. త్రినేత్రకు ఫోన్ వస్తుంది. అది త్రినేత్ర అసిస్టెంట్స్ చేస్తున్నారు. హలో చెప్పు అనగానే, సార్ మీరు చెప్పినట్టే వాళ్ళను గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు రోజు సరిగ్గా ఈ టైంకు వాళ్ళ వ్యాపార బళ్ళను సర్ది ఎటో వెళ్ళి వస్తున్నారు. ఏంటి ఇప్పుడా, ఈ టైంలో ఏం చేద్దామని వెళ్తున్నారు అంటూ టైం చూసి, ఇప్పుడు 11గా, భోజనం వేళ కూడా కాదుగా. అదే సార్ మాకు కొంచెం డౌట్గా ఉంది. పొద్దున 7 గంటలకు కూడా వెళ్ళి వస్తున్నారు. పోనీ తినేసి వెళ్తున్నారు అనుకుంటారేమో. లేదు సార్, వాళ్ళు 3 పూటలా ఇక్కడే వీధి పక్కనున్న హోటల్లో తింటారు. ఓ, మరి ఎక్కడికి వెళ్తున్నట్టు? సరే, ఇంతకీ ఇప్పుడు వాళ్ళు బయలుదేరి చాలాసేపు అయిందా? లేదు, జస్ట్ ఇప్పుడే. వాళ్ళు అలా వెళ్ళటమే మీకు ఫోన్ చేశాం. ఓ, అయితే ఫాలో అయ్యి చూడండి. సరే సార్, జాగ్రత్త, నేను కూడా ఇక్కడ గమనిస్తూ ఉంటా అంటూ తన గదిలోకి వెళ్ళి తన ల్యాప్టాప్ ఆన్ చేసి తన పనిని తాను మొదలు పెట్టుకుంటున్నాడు త్రినేత్ర. త్రినేత్ర అసిస్టెంట్స్ ఆ వాలాస్ బండికి సెట్ చేసిన ట్రాకర్ డివైజ్ను ఫాలో అవుతూ ఉన్నారు. సహజంగానే ఒకడు వాళ్లను చూసుకుంటూ బండి నడుపుతున్నాడు. వెనక కూర్చున్న అతను త్రినేత్రకు కాల్ చేసి ఇయర్బడ్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. వాలాస్ అక్కడ ఏం చేస్తున్నారో త్రినేత్రకు చెబుతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక, సార్ వాలాస్ ఇక్కడ ఒక మెడికల్ షాప్ ముందు ఆగి ఏవో మెడిసిన్స్ కొంటున్నట్టున్నారు సార్ అని చెప్పి, మరికొంతసేపు తర్వాత, సార్ వాళ్ళు ఈసారి ఒక హోటల్ ముందు ఆగి లోపలికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాం సార్ అని కాసేపటి తర్వాత వాళ్ళు బయటికి రావడంతో, సార్ అదిగో వాళ్ళు వచ్చారు, పార్సల్స్ తీసుకున్నట్టున్నారు సార్ అంటూ వాళ్ళను ఫాలో అవుతూ వెళ్తున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక, సార్ అంటూ వివరిస్తూ ఉన్నాడు ఏజెంట్స్. ఫుడ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నట్టు అని ఆలోచిస్తూ ఉన్నాడు త్రినేత్ర. వాళ్ళనే ఫాలో అవుతూ వివరిస్తూ ఉన్న ఏజెంట్స్, సార్ ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో అపార్ట్మెంట్స్ దూరంగా ఉన్నాయి. ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఒక చోట ఆగారు. ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుబడి పూర్తి కాలేదు సార్. 3 ఫ్లోర్స్ మాత్రమే కట్టున్నారంతే. వాటి పని కూడా ఇంకా పూర్తి కాలేదు సార్. ఈ బిల్డింగ్లో ఎవరు కాపురం ఉన్నట్టు కూడా లేదు సార్. వాళ్ళు ఆ బిల్డింగ్లోకి వెళ్తున్నారు. అయితే అక్కడ ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి. సరే సార్ అంటూ చుట్టూ చూసి, సార్ ఎవరూ లేనట్టున్నారు. ఎవరూ కనిపించట్లేదా? లేదు సార్, కనిపించట్లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ వాలాస్ ఇంకా రాలేదు సార్. సరే చూస్తూ ఉండండి అని యజ్ఞని పిలిచి తన గదికి రమ్మనమని పిలిపించాడు త్రినేత్ర. ఏమైంది అంకుల్? ఏం లేదు యజ్ఞ, మన వాళ్ళు వాళ్ళను ఫాలో అవుతున్నారు. ఓ సరే అంటూ ల్యాప్టాప్లోకి చూస్తూ ఉన్నారు ఇద్దరు. కొద్దిసేపటికి వాళ్ళు బయటకు రావడంతో ఏజెంట్స్ చాటుగా వెళ్ళి గమనిస్తూ ఉన్నారు. వాలాస్ వాళ్ళ బైక్ స్టార్ట్ చేసుకొని వచ్చిన దారిన తిరగడంతో మళ్ళీ వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకొని వాళ్ళ కాల్ వింటూ ఉన్న త్రినేత్రతో, సార్ వాళ్ళు ఇప్పుడే తిరిగి వెళ్ళిపోయారు. సరే అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారేమో. ఓ 5 నిమిషాలు వెయిట్ చేసి మీరు ఆ బిల్డింగ్లోకి ఏం జరుగుతుందో వెళ్ళి చూసిరండి. ఓకే సార్, మీరు కంగారు పడకండి. నేను ఎప్పుడో మీ వెనకే మన వాళ్ళను పంపాను. వాళ్ళు కూడా మీకు దగ్గరే ఉన్నారు. నేనే వాళ్ళను దూరంలో ఉండమన్నాను. ఎందుకంటే అందరూ దొరికితే ఎలా? ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తే హెల్ప్కి కావాలి కదా, అందుకే వాళ్ళను దూరంగా ఫాలో చేయమన్నాను. సరే సార్, అయితే మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. కాల్ కట్ చేయకండి. సరే సార్ అంటూ లోపలికి ఎవరైనా ఉన్నారేమోనని టెన్షన్ పడుతూ చప్పుడు చేయకుండా వెళుతూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కనిపించట్లేదు, ఏ శబ్దము రావట్లేదు. ఒకచోట గదిలో చిన్నపాటి ఏడుపులు మూలుగులు వింటున్నాయి. ఆ గది తలుపుకు తాళం వేసుంది. ఏజెంట్స్ త్రినేత్రతో, సార్
ఇక్కడ ఎవరు లేరు, కానీ ఒక గదికి తాళం పెట్టుంది. తాళం లోపల నుండి ఏదో ఏడుపు వింటుంది. సరే, లోపలికి చూడటానికి ఏదైనా మార్గం ఉందేమో చూడండి. సరే సార్ అంటూ చుట్టూ చూసి, సార్ ఇటువైపు సందులోకి కిటికీ ఉంది, దానికి ఇంకా తలుపులు బిగించలేదు, చూస్తూ ఉండండి అంటూ లోపలికి తొంగి చూశారు. ముందు ఎవరు కనిపించలేదు, కానీ ఒక మూలకు చూసేసరికి అక్కడ ఒక ముసలావిడ, ఒక పెద్దావిడ, ఒక మహిళ, ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. వాలాస్ తెచ్చిన ఫుడ్ పార్సల్స్, మెడిసిన్స్ వాళ్ళకే అయినట్టుంది. ఆ పిల్లవాడు ఏడుస్తూ తింటున్నాడు. అక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియకుండా లోపల ఉన్న వాళ్ళను వీడియో రికార్డ్ చేసి త్రినేత్రకు పంపారు ఏజెంట్స్. త్రినేత్ర ఆ వీడియోను యజ్ఞకు సెండ్ చేసి దివాకర్కు పంపు అంటాడు. యజ్ఞ పంపిన వీడియో చూసిన దివాకర్ వెంటనే యజ్ఞకు ఫోన్ చేసి, సార్ వాళ్ళు మా వాళ్ళే సార్, సార్ ప్లీజ్ సార్ వాళ్ళని కాపాడండి సార్. ఓకే ఓకే దివాకర్, మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాంగా, వాళ్ళను మీ వాళ్ళేనా కాదా అని మాత్రమే వీడియో తీసి పంపామంతే, కొంచెం వెయిట్ చేయి, టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పి కాల్ కట్ చేశాడు యజ్ఞ. ఇక వెనక్కి తిరిగి వెళ్ళిన ఆ చాయ్ వాలాస్ను మరో 2 ఏజెంట్స్ ఫాలో అవుతూనే ఉన్నారు త్రినేత్ర ఆర్డర్తో. వాళ్ళు బండ్లన్నింటినీ ఒక చోట పెట్టి ఆటో ఎక్కుతూ ఉన్నారు. త్రినేత్ర పంపిన వాళ్ళల్లో మరో 2 వెనక్కి తిరిగి వాళ్ళను ఫాలో అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్న విషయం త్రినేత్రకు చెప్పడంతో, మీరు వాళ్ళని ఇంకా ఫాలో అవుతూనే ఉండండి అని అనగానే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు బండ్లన్నీ ఒక చోట పెట్టి ఒక ఆటోను ఆపి ఎక్కారు.